Hello everyone, welcome to my judiciary. Today's our topic constitution nunchi legislative powers and union judiciary uh, and ఒక నిమిషం. మన టాపిక్స్ వచ్చేసరికి మనకు ఏంటంటే లెజిస్లేటివ్ పవర్స్ జ్యుడిషియరీ అండ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ నుంచి టాపిక్ వైస్గా చేస్తున్నాం కాన్స్టిట్యూషన్ నుంచి. ఇంకా ఇది ఇంపార్టెంట్ దేనికి అంటే యూజీసీ నెట్ సెట్ ఆర్ ఎల్ సెట్ గురించి. ఓకే, ఎవరికి కాన్స్టిట్యూషన్ సబ్జెక్ట్ ఉందో సిలబస్లో వాళ్ళకి ఈ ఖచ్చితంగా చేసి వెళ్ళాలి. ఈ ఎంసీక్యూస్ ప్రతి ఎగ్జామ్స్లో రావచ్చు. ఓకే, ఇప్పుడు ఒకవేళ మీరు రాస్తున్నారు ఈ ఎగ్జామ్స్ అన్నట్టే ఇది ఏంటంటే మీకు ప్రాక్టీస్గా అయిపోతుంది. మన యూజీసీ నెట్ వచ్చేసి కూడా కొంత కొంత టైమే ఉంది కాబట్టి ఇవి ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే మనకు కాన్స్టిట్యూషన్ నుంచి వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 10 కన్నా ఎక్కువ క్వశ్చన్స్ రావచ్చు. దీంతో పాటు మనం ఇది కాన్స్టిట్యూషన్ సిరీస్ అయిపోయిన తర్వాత మేము కేస్ లాస్ కూడా చేయొచ్చు. ఇక ఏంటంటే కేస్ లాస్ ఎలా ఉంటాయి అంటే ప్రతి ఆర్టికల్ నుంచి ఏమేం కేసు ఉన్నాయి అలా చేద్దాం. ఓకే, ఎంసీక్యూస్ లెక్క అలా చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రతి యూనిట్ నుంచి ప్రతి టాపిక్ నుంచి ఎంసీక్యూస్ అవుతున్నాయి ఇక్కడ. తర్వాత అది ప్రతి ఆర్టికల్ నుంచి కేస్ లాస్ చూస్తే అది కూడా కవర్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఇలా చేస్తున్నామంటే ప్రతి ఎగ్జామ్కి కాన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం డీపే చెప్తున్నా. ఇంకా ఈ లెక్చర్ కొంచెం లెంతీ కూడా ఉండొచ్చు బికాజ్ ఆల్మోస్ట్ 150 కన్నా ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. ఒకసారి మీరు ప్రతి ఆన్సర్ అది క్వశ్చన్ చదివి ఆన్సర్స్ చదవండి అంతే. మీరు ఎక్కువ టైం అవుతుంది అని అనుకుంటే రాయడం అవి ఆపేసి జస్ట్ చూసుకొని వెళ్ళండి, లేకపోతే హెడ్సెట్ పెట్టుకొని కూడా వినొచ్చు. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమంటుందో అది చూడండి. ఓకే, ఒకవేళ మీ ఫ్రెండ్స్ కూడా మీతో పాటు క్లియర్ అవ్వాలి మీ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పుడు వరకు నాకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి బికాజ్ ఇది కాన్స్టిట్యూషన్ది. ఇంకా వేరే లాస్ కూడా వస్తాయి ఇలానే ఎంసీక్యూస్ సిరీస్ లెక్క. ఇప్పుడు ఆల్రెడీ మేము జ్యూరిస్ప్రుడెన్స్ది చేసేసాం. ఇది తెలుగులో జ్యూరిస్ప్రుడెన్స్ ఎక్కడ లేదు, మన యూట్యూబ్లో కూడా లేదు అన్నట్టు. జ్యూరిస్ప్రుడెన్స్ తెలుగులో అది ఎంసీక్యూస్. అలానే మనకు కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు అయిపోతుంది. తర్వాత మన క్రిమినల్ లాస్ రావచ్చు, క్రిమినల్ లాస్ లేకపోతే ఫ్యామిలీ లాస్ రావచ్చు. ఓకే, ఫ్యామిలీ లాస్ వచ్చిన తర్వాత ఏంటంటే అది ఫ్యామిలీ లాస్ లేకపోతే క్రిమినల్ లాస్ ఇవి రెండు అయిపోయిన తర్వాత కొన్ని డేస్ గ్యాప్ తీసుకుంటాం. ఎందుకంటే మనకు యూజీసీ నెట్ అప్పటి వరకు ఇవి ఎగ్జామ్స్ అయిపోతాయి. తర్వాత కొన్ని డేస్ ఇవే అప్లోడ్ అవుతాయి, ఇవే టాపిక్స్. మధ్యలో ఏంటంటే వేరే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, నాకు వేరే స్టూడెంట్స్ ఉన్నాయి, ఆఫ్లైన్లో బ్యాచెస్ ఉన్నాయి. అయితే అది తీసుకుంటాను. ఇది రెగ్యులర్ రాకపోవచ్చు కానీ ఆల్టర్నేట్ డేస్ అయితే అప్లోడ్ ఖచ్చితంగా చేస్తాను ఎంసీక్యూస్ వైజ్. ఓకే, మీరు ప్రతి సబ్జెక్ట్ ఒకవేళ మీకు ఏ సబ్జెక్ట్ మీద మీకు ఎంసీక్యూస్ కావాలి అది చెప్పండి, అదే టాపిక్ మీద ఎంసీక్యూస్ ప్రిపేర్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు జ్యుడిషియరీ ఎగ్జామ్స్ కూడా వచ్చేది ఉంది, యూజీసీ నెట్ తర్వాత సెట్ కూడా ఉంటుంది ఎగ్జామ్. కాబట్టి ఈ ఎగ్జామ్స్ కవర్ అవ్వాలి. తర్వాత మనకు ఎల్ సెట్ కవర్ అవ్వాలి, లా సెట్ కవర్ అవ్వాలి. ఇవి అన్ని సెట్స్ ఎగ్జామ్స్ కవర్ అవ్వాలి, మన జ్యుడిషియరీ కూడా కవర్ అవ్వాలి. ఇంకా వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా డిస్ట్రిక్ట్ జడ్జెస్ అవి కూడా కవర్ అవ్వాలి. కాబట్టి ఈ ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇవి డీప్గా చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా కొంచెం ఒకవేళ మీరు నోట్ ప్రిపేర్ చేసుకుంటే ప్రిపేర్ చేసుకోండి, డైరెక్ట్ క్వశ్చన్ రాసి ఆన్సర్స్ రాసుకోండి. లేకపోతే మీరు ఇదే ఫైల్ కావాలి అని అనుకుంటే నాకు కామెంట్లో చెప్పండి, లేకపోతే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, అక్కడ మీకు ఫైల్ దొరికేస్తుంది. ఓకే, సేమ్ పీడిఎఫ్గా మీకు అప్లోడ్ చేసేస్తారు నా టీం. ఓకే, చలో బచ్చం స్టార్ట్ చేద్దాం టైం వేస్ట్ చేయకుండా, ఎందుకంటే ఇక ఎక్కువ లెక్చర్ ఇస్తే కూడా మంచిగా ఉండదు. ఓకే, చలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి ఉంది అంటే లెజిస్లేటివ్
పవర్స్ ఇప్పుడు చెప్పాను. లెజిస్లేటివ్ పవర్స్, జ్యుడిషియరీ అండ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ నుంచి ఈ టాపిక్ నుంచి డీప్గా క్వశ్చన్స్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. The decision of a legislative power between the union and the state is primarily based on union and the state legislative powers దేని మీద బేస్డ్ ఉంది అనేసి క్వశ్చన్. ద 7th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మీద ఉంది అవి. ఓకే, విచ్ కాన్కరెంట్ లిస్ట్లో ఏం ఫాలో అవుతాయి? ఇవి టాపిక్స్ ఉన్నాయి. పాలసీస్, అగ్రికల్చరల్, ఫారెన్ అఫేర్స్ అండ్ పబ్లిక్ హెల్త్. కాన్కరెంట్ లిస్ట్లో ఏమొస్తుంది అన్నట్టు క్వశ్చన్ సెకండ్ వన్. అయితే ఇక్కడ వచ్చేసరికి మనకు ఫారిన్ అఫేర్స్ వస్తాయి కాన్కరెంట్ యూనియన్ లిస్ట్లో. ఓకే, ద కాన్కరెంట్ లిస్ట్ కన్సర్న్ ది సబ్జెక్ట్స్ ఆన్ విచ్. ఓకే, కాన్కరెంట్ లిస్ట్లో ఏమేం సబ్జెక్ట్స్ వస్తాయి అన్నట్టు క్వశ్చన్. బోత్ ది యూనియన్ అండ్ పార్లమెంట్స్, పార్లమెంట్ అండ్ ది స్టేట్ లెజిస్లేషన్ క్యాన్ లెజిస్లేట్. వీళ్ళు పార్లమెంట్ అన్నా స్టేట్ లెజిస్లేషన్ అయినా లెజిస్లేట్ చేయొచ్చు యూనియన్ కాన్కరెంట్ లిస్ట్కి. ఓకే, బట్ వీళ్ళు ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అయింది అనుకోండి, యూనియన్ అండ్ ది స్టేట్ లిస్ట్ మధ్య ఏదైనా లాస్ ప్రిపేర్ చేస్తే, కాన్ఫ్లిక్ట్ చేస్తే మనకు యూనియన్ ప్రివిల్ అవుతుంది, యూనియన్ గెలుస్తుంది అన్నట్టు. ఓకే, చలో ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. రెసిడ్యూరీ పవర్ ఆఫ్ legislation in India rest with B, the parliament. Okay, answer is parliament. The judiciary achi question చూద్దాం. The Supreme Court of India is, okay, Supreme Court of India అంటే ఏంటి అన్నట్టు క్వశ్చన్. The highest court of the appeal and the guardian of the constitution. Judicial review refers to the power of the judiciary to examine the legislative competency of laws passed by the legislature and the executive actions. Which article of Indian Constitution deals with writs? ఏ ఆర్టికల్ రిట్స్కి డీల్ అవుతుంది? ఎస్టర్డే క్లాస్లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. ఆర్టికల్ వచ్చేసరికి 32 ఎక్కడ తీసుకుంటాం? సుప్రీంకోర్టులో. 226 వచ్చేసరికి హైకోర్టులో. ఓకే, ఎమర్జెన్సీ ప్రొవిజన్ నుంచి ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్. Under which article of the Indian Constitution can national emergency be is declared? National emergency ఏ ఆర్టికల్ నుంచి డిక్లేర్ చేస్తామన్నట్టు క్వశ్చన్. ఓకే, 352 నుంచి నేషనల్ ఎమర్జెన్సీ ప్రొవిజన్ ఉంది. ఆర్టికల్ 352 అన్నట్టు. ఓకే, the proclamation of a emergency under the article 352 can be revoked by, okay, the resolution passed by both the houses of the parliament. What is the maximum period for which the state emergency precedence rule can be imposed in the state with the parliamentary approval every 6 months? వచ్చేసరికి మనకు ఆన్సర్ వచ్చేసరికి 3 months. ఓకే, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఈజ్ డిక్లేర్డ్ అండర్ విచ్ ఆర్టికల్? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చేసరికి ఏ ఆర్టికల్లో ఉంది అనేసి క్వశ్చన్. 360లో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉంది. అదే నేషనల్ ఎమర్జెన్సీ వచ్చేసరికి మనకు ఎక్కడుంది? 352లో ఉంది. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చేసరికి మనకు 360లో ఉంది. ఓకే, during the national emergency which fundamental right can be either suspended? national emergency టైంలో ఏ ఫండమెంటల్ రైట్ సస్పెండ్ అవుతుంది అన్నట్టు క్వశ్చన్. ఓకే, all fundamental rights సస్పెండ్ అవుతాయి, బట్ ఎక్సెప్ట్ ది ఆర్టికల్ 20 and 21. నేను ఎస్టర్డే క్లాస్లో చెప్పాను ఏం ఫండమెంటల్ రైట్స్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా రివోక్ లేకపోతే సస్పెండ్ కావు అనేసి చెప్పాను. ఇక్కడ అన్నీ అవుతాయి, కానీ ఎక్సెప్ట్ ఆర్టికల్ 20 and 21 అసలే కావు, అవి అలానే ఉంటాయి. ఓకే, ఆర్టికల్ 21 and 20 వాళ్ళ ఈ రెండు సెక్షన్స్, రెండు ఆర్టికల్స్ పేరేందో మీరు చెప్పండి. ఓకే,
The 44th Amendment Act of 1978 made which is a significant change regarding the declaration of a national emergency. సిగ్నిఫికెన్స్ చేంజ్ వచ్చింది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1978లో. అది ఏంటి అనేసి క్వశ్చన్. ఇట్ stipulate that a proclamation of a emergency could only be issued based on a written advice of the cabinet of the president. Okay, which one of the following is not a characteristic of the Indian federal system? Single citizenship. Okay, single citizenship is not a characteristic feature of a Indian federal system. Dual policy undi, written constitution undi, division of powers undi. If a state law is a repugnant to a central law on a subject in the concurrent list, the central law prevails. ఈ ఆల్రెడీ క్వశ్చన్ చెప్పాం కానీ ఇది కొంచెం చేంజ్గా అడిగిండ్రు. The concept of doctrine of a repugnance is related to distribution of legislative power. Okay, ఇప్పుడు జుడిషియరీ గురించి క్వశ్చన్స్. The power of the Supreme Court to issue a writs is derived from Article వచ్చేసరికి 32. Article 32. Which one of the following writ means to be is certified or to be informed? వచ్చేసరికి C. C is a certiorari. స్పెల్లింగ్ గుర్తుకు పెట్టుకోండి. CERTIORARE. certiorari అంటాం దీనికి. ఓకే, ఇంకా వచ్చేసరికి సి సర్టిఫైడ్ అండ్ ఆర్ టు బీ ఇన్ఫార్మ్డ్ అనే సిక్వేషన్ నచ్చితే certiorari అనండి. ఓకే, మనకు 5 టైప్స్ ఆఫ్ రిట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు చూసేసరికి 4 రిట్స్ ఉన్నాయి, ఇంకా ఒక రిట్ మిగిలిపోయింది. అవి ఏంటి మీరు కామెంట్ చేసి చెప్పండి. ద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ PIL క్యాన్ బి ఫైల్డ్ ఇన్, ఎక్కడ ఫైల్ చేస్తాం? PIL. ఓకే, బోత్ సుప్రీంకోర్టులో చేస్తాం, హైకోర్టులో చేయొచ్చు. సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టులో చేయొచ్చు. ఓకే, the appointment of judges of the Supreme Court court is done by, ఎవరు అపాయింట్ చేస్తారు సుప్రీం కోర్టు జడ్జెస్ని? ఓకే, the president in the consultation with the collegium. The power to create or abolish the legislative council is the state lies with. Answer is parliament. Okay, which article deals with the interstate water dispute? Article 262. ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి, మీకు గుర్తుకు ఉండాలి ఖచ్చితంగా. ద సర్కారియా కమిషన్ వాజ్ రిలేటెడ్ టు, సర్కారియా కమిషన్ దేనికి రిలేటెడ్ అనేసి ఉంది, సెంట్రల్ అండ్ ది స్టేట్ రిలేషన్స్ గురించి. ఓకే, జ్యుడిషియరీ. which writ is issued to prevent the illegal detention? ఓకే, ఇల్లీగల్ డిటెన్షన్ అయితే ఏ రిట్కి ఏ రిట్ యూజ్ చేసి ప్రివెంట్ చేయాలి? ఓకే, వచ్చేసరికి హ్యాబెస్ కార్పస్. ప్రొనౌన్సియేషన్ ఈజ్ హ్యాబెస్ కార్పస్. The concept of a basic structure of the Constitution was proposed by the Supreme Court in which case? Okay, Keshav Nanda Bhartiya versus States of Kerala. Keshav Nanda Bhartiya versus స్టేట్స్ ఆఫ్ కేరళ. బేసిక్ స్ట్రక్చర్స్ అంటేనే మీరు కేశవ్ నంద భారతీయ అని గుర్తుకు పెట్టుకోవాలి. ఇది ల్యాండ్ మార్క్ కేస్. ఇవి ఏకే గోపాలన్, కేశవ్ నంద భారతీయ, మేనకా గాంధీ అండ్ మినర్వా మిల్ కేస్, ఇవి ల్యాండ్ మార్క్స్ కేస్. మీకు తెలిసి ఉండాలి ఇవి ఏ కేస్ దేనికి రిలేటెడ్, ఏ ఆర్టికల్కి రిలేటెడ్ ఉంది అనేసి. ఎందుకంటే మనకు యూజీసీ నెట్ చూసేసరికి క్రోనలాజికల్గా ఆర్డర్గా చెప్పు అని చెప్తారు వాళ్ళు. క్రోనలాజికల్ ఆర్డర్గా పెట్టాలి అని చెప్తారు. అయితే ఏ ఇయర్ వైజ్ వచ్చినాయో, ఫస్ట్ ఏం వచ్చింది, సెకండ్ ఏం వచ్చింది అనేసి అడుగుతూ ఉంటారు. ఓకే, విచ్ వన్ ఆఫ్ ది
Which article of the constitution deals with the establishment of the high court? హై కోర్ట్కి ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఆర్టికల్ ఏంటి అనేసి క్వశ్చన్. ఓకే, 214 is the question. During a national emergency, the parliament can extend its own terms by a period of 1 year at a time. 1 year at a time. Which one of the following is not a ground for the proclamation of a national emergency under the Article 352? Okay. Failure of a constitutional machinery is the state. The proclamation of the financial emergency has been is made, never made. ఇప్పుడు వరకు నేషనల్ ఎమర్జెన్సీ రాలేదు కాబట్టి అది నెవర్ ఉంది. ఓకే, the power to impose the parliament's rule in the state rest with the president. The procedure for the amendment of a constitution is laid down in Article 368. Procedure of a constitution laid down ante section 368. A money bill can be introduced only in మనీ బిల్ ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తారు అంటే లోక్సభలో. ఆన్సర్. ఓకే, ద స్పీకర్ ఆఫ్ ది లోక్సభ ఈజ్ ఎలెక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ లోక్సభ. స్పీకర్ ఆఫ్ ఏ లోక్సభకి ఎవరు అపాయింట్ చేస్తారు అంటే మెంబర్ ఆఫ్ లోక్సభ, ఎలెక్టెడ్ బై ది మెంబర్ ఆఫ్ లోక్సభ. ఓకే, ద రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఈజ్. రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి సుప్రీంకోర్టు జడ్జెస్కి ఎంత ఉంటుంది అయితే 65 years ఉంది. రిటైర్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ ఏ సుప్రీం కోర్ట్ 65 years. Which one of the following is not a writ issued by High Court or a Supreme Court? ఏ రిట్ ఇష్యూ చేయరు హైకోర్టులో, సుప్రీం కోర్టులో అనేసి ఉంది. హెబిస్ కార్పస్, మెండిమస్, ఇంజంక్షన్, కోవారంటో. ఇవి మెండిమస్, హ్యాబిస్ కార్పస్, కోవారంటో రిట్స్ ఉన్నాయి, అవి ఇష్యూ అవుతాయి. కానీ ఇంజంక్షన్ అనేసరికి అది ఒక ఆర్డర్. ఓకే, అది రిట్లో రాదు, ఆర్డర్లో వస్తుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి సి. విచ్ పవర్ టు ఏ ట్రాన్స్ఫర్ power to transfer the judges from one high court to another rest with వచ్చేసరికి the president. Okay, the president. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో వచ్చేసరికి ద ఎఫెక్ట్ ఆఫ్ ఎ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ ఆన్ ఎ స్టేట్ ఈస్ దాట్. ఓకే, ద పార్లమెంట్ acquires the power to legislate on the subjects in the state list. Which amendment act made the changes to a article 352 regarding the internal disturbance? ఏ ఆర్టికల్లో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేసి వచ్చింది 352 ఆర్టికల్ తీసుకొని అంటే మనకు ఆర్టికల్ వచ్చేసరికి అమెండ్మెంట్ వచ్చేసరికి 44th అమెండ్మెంట్లో వచ్చింది. ఓకే, డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ ఏమవుతుంది అన్నట్టు క్వశ్చన్. శాలరీస్ ఆఫ్ నేషనల్ కాదు, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. డ్యూరింగ్ ది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చేసరికి salaries of government officials can be easily reduced. గవర్నమెంట్ ఆఫీషియల్స్ శాలరీస్ ఉంటాయి కదా, అది తక్కువ చేయొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు. ద ప్రెసిడెంట్ క్యాన్ గివ్ ది డైరెక్షన్ టు స్టేట్ రిగార్డింగ్ ది ఫైనాన్షియల్ మ్యాటర్స్. ద ప్రెసిడెంట్స్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో డైరెక్షన్స్ ఏం చేయాలో ఏం చేయొద్దు అనేసి డైరెక్షన్ ఇవ్వచ్చు. ఓకే, సి ఈజ్ ది ఆప్షన్. President's rules can be revoked by. ఎప్పుడు ప్రెసిడెంట్స్ రూల్స్ రివోక్ అవుతాయి అంటే ది ప్రెసిడెంటే చేస్తాడు. రూల్స్ క్యాన్ బీ రివోక్డ్ బై ప్రెసిడెంట్. ఓకే, the quorum to constitute a meeting of either house of a parliament is 1/10 of the total number of members. ఇవి ఖచ్చితంగా గుర్తుకు పెట్టుకోండి మీరు, బికాజ్ ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, మాది మిస్ కావద్దు, ఒక్క మార్క్స్ కూడా వెళ్ళొద్దు మన కాన్స్టిట్యూషన్ నుంచి.
జూరిస్ప్రుడెన్స్ నుంచి కూడా వెళ్ళాయి మార్క్స్, ఒకవేళ మీరు ఆల్రెడీ లెక్చర్స్ నాది చూసి ఉంటే. ఓకే. ద పవర్ టు ఇంపీచ్ ది ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా రెస్ట్ విత్ ద పార్లమెంట్. ఓకే. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్లమెంటరీ డివైస్. పార్లమెంటరీ డివైస్ కాదు అనేసి క్వశ్చన్. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అది కాదు. క్వశ్చన్స్ ఆర్ 0 hours, అడ్జర్న్మెంట్ మోషన్, ఇవి అన్నీ ఉన్నాయి, కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రాదు, ఫాలో అవ్వాలి. ఓకే. ది జ్యూరిస్డిక్షన్ of the Supreme Court can be increased by Parliament. Okay. Which article empowered the Supreme Court to issue advisory opinion to the President? Article 143 లో ఉంది. Article 143 advisory opinion to the President. 143 the appointment of Chief Justice of India is done by ద ప్రెసిడెంట్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఎవరు అపాయింట్ చేస్తారు అంటే మన ప్రెసిడెంట్ అన్నట్టు. డ్యూరింగ్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ ద టెన్యూర్ ఆఫ్ ది లోక్ సభ క్యాన్ బి ఎక్స్టెండెడ్ బై 1 year at a time. 1 year at a time. The proclamation of a emergency on grounds of a internal disturbance is a heavily criticized, and the subsequent amendment which amended is responsible for this change. ఆర్టికల్ వచ్చేసరికి అమెండ్మెంట్ వచ్చేసరికి 44th amendment. 44th amendment. Which one of the following is not a consequences of a financial emergency? The suspension of a fundamental rights. Okay. If the presidents fall to act on the state governors, report the recommending president's role can be proclamation. B is a challenge. Is yes if the Supreme Court. Which one of the following is not a type of a emergency provision for in the Indian Constitution? Is a health emergency. లేదు, మనకు 3 types of a emergency ఉంది కాన్స్టిట్యూషనల్లో: నేషనల్, స్టేట్ అండ్ ఫైనాన్షియల్. ఓకే. స్టేట్కి ప్రెసిడెంట్స్ రూల్ కూడా అంటాం. హెల్త్ ఎమర్జెన్సీ అలా ఏముండవు, ఇవి హాస్పిటల్స్ నుంచి ఉంటాయి. ఓకే. ద పవర్ టు డిక్లేర్ ది ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ ది స్టేట్ ఈజ్ derived from is Article 356. Okay. During the national emergency, which one of the following is happen to be a distributions of revenues between the state and union and state? Actually, the president can modify it. The concept of a cooperative federalism's promotions is collaborations and coordinations between the union and the state. Which one of the following schedules of the Indian Constitution deal with the allocations of the states in the Council of the State, Rajya Sabha to the state and union territories? Answer is B, 4th schedule. నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే ఇంకా ఏంటంటే క్వశ్చన్లో ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి కూడా చదివితే మీరు కొంచెం కన్ఫ్యూజ్ కూడా అవుతారు, ఇంకా టైం కూడా లెందీ అవుతుంది. కాబట్టి నేను డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదువుతున్నా. ఎందుకంటే మీరు అలా క్వశ్చన్స్ ఒకసారి వింటే కూడా, లేకపోతే మీరు ఎక్కడైనా విన్నప్పుడు కూడా వింటూ ఉండండి, అయితే మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్. ఇలాంటి వచ్చేస్తే ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్ క్వశ్చన్ వస్తేనే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది, లేకపోతే అవి ఇవి చదివితే ఇక అన్నీ క్లిక్ అవుతాయి, అయ్యో ఏంటి అన్నసి కన్ఫ్యూజ్ అవుతారు. ద పవర్ టు క్రియేట్ 56th క్వశ్చన్ చేద్దాం. ద పవర్ టు క్రియేట్ ది న్యూ స్టేట్ ఆర్ alter the boundaries of the existing states rest with the parliament. Which article of the Indian Constitution empower the parliament to legislate on any matter in the stateless and national interest? Article 249. Which one of the following rates is a remedy against the usurpation of a public office? Is D, quo warranto. The collegium system is associated with
appointment of judges. Appointment of judges. The power of a judicial review is explicitly mentioned in none of the above. It is a interpretations of a constitution. Which one of the following is not a feature of the Indian Constitution borrowed from the British Constitution? Fundamental rights from the U.S. Constitution. The concept of a provisions procedure. The concept of a procedure established by the law is borrowed from is Japan. Okay, procedure established by law ఎక్కడి నుంచి వచ్చిందంటే జపాన్ నుంచి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ క్వాసీ ఫెడరల్ ఫీచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? Okay, all of the above answer is the division of a powers, a written constitution, single integrated judiciary. The governor of the state is appointed by is president appoints the governor. Which one of the following is not a function of the parliament? Is C, judicial review is not a function of parliament. Okay, law making ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఓవర్సైట్ ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఉంటుంది, కానీ జ్యుడిషియల్ రివ్యూ మాత్రం జడ్జెసే చేస్తారు, కోర్టే ఉంటుంది. ద పవర్ టు ఇష్యూ ఆర్డినెన్స్ రెస్ట్ with the president at the union level and the governor at the state level. Which article deals with the formation of a new state and alterations of the area's boundaries or names of the existing states? వచ్చేసరికి ఆర్టికల్ 3లో చేస్తారు. నేమ్ న్యూ స్టేట్గా చేయొచ్చు, ఆల్టర్ చేయొచ్చు, ఏరియాస్కి బౌండరీస్కి కూడా. ఓకే, ఆర్టికల్ 3 అది. Which writ is issued to a public official to perform a duty they are legally bound to do is mandamus. ఈ ఆల్రెడీ క్వశ్చన్ ఎస్టర్డే కూడా వచ్చింది. The number of judges in the Supreme Court can be increased by the president. President can increase the judges of the Supreme Court. Okay. Which of the following best to describe the Indian judiciary is independent and integrated? Which one of the following is not a ground for the impeachment of a president of India? ఆన్సర్ వచ్చేసరికి ఇది. ఎందుకంటే వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంది, ఇన్కెపాసిటీ ఉంది, బిహేవియర్ ఉంది, ప్రూవెన్ మిస్బిహేవియర్. ఓకే, ఇవి అన్నీ ఉన్నాయి కాబట్టి నన్ ఆఫ్ ది అబవ్, ఇది ఎక్కడ లేదు. ఇన్కెపాసిటీ అండ్ ప్రూవెన్ మిస్బిహేవియర్ ఆర్ నాట్ ఇన్ explicitly mentioned as a ground. Answer is D. The concept of a DPSP is borrowed from DPSP ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాము మేము అనేసి క్వశ్చన్ ఐర్లాండ్తోని. which part of the Indian Constitution deals with the relationship between the union and the state? Part 11th. Okay, part 11th. The Advocate General of the state is appointed by Advocate General of the state ni ఎవరు అపాయింట్ చేస్తారు? ఓకే, ద గవర్నర్ ఆఫ్ ది స్టేట్ అపాయింట్ చేస్తారు అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్కి. ఓకే, మరి అటర్నరీ జనరల్ ఆఫ్ ది స్టేట్ ఆయనకి ఎవరు అపాయింట్ చేస్తారు? ఓకే, అటర్నీ జనరల్ ఆఫ్ ది స్టేట్ ఎవరికి, ఆయనకి ఎవరు అపాయింట్ చేస్తారు? ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి. అటర్నీ జనరల్ స్టేట్కి ఉండదు, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్ ఉంటారు. అటర్నీ జనరల్ స్టేట్కి ఉండదు, అది యూనియన్ ఆర్ సెంట్రల్కి ఉంటారు. అది ఎవరు అపాయింట్ చేస్తారో ఒకవేళ మీకు తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. ఓకే, A no confidence motion can be introduced in. No confidence motion ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తారు అంటే లోక్సభలో. ఓకే, ద పవర్ ఆఫ్ ఏ promulgate ordinance is a legislative power. Okay,
Which schedule of the Indian Constitution list and recognize the official language of India? Okay, 8th schedule లో ఉంది official list to recognize and the official language of the India, 8th schedule. Okay, which writ is issued by the higher court to a lower court or tribunals to prevent it from the exceeding its jurisdiction? Option is C, prohibition. The Chief Justice of India and the other judges of the Supreme Court are removed by ఎవరు జడ్జెస్కి తీసేయచ్చు సుప్రీం కోర్ట్ అండ్ అది వచ్చేసరికి ఏ ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ బై ఏ పార్లమెంట్. Process of impeachment by a parliament. The power of the Supreme Court to hear appeals. The power of the Supreme Court to hear appeal from High Court is now as is appellate jurisdiction. Okay, Supreme Court to hear a appeal from High Court is now as appellate jurisdiction. ఇక్కడ చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా సాల్వ్ చేద్దాం. ఇంకా ఏంటంటే ఇంకా తొందర చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది కదా, ఇంకా తొందర చేసేస్తే మన 150 క్వశ్చన్స్ కూడా అయిపోతుంది, మనకు ఎక్కువ నాలెడ్జ్ కూడా వస్తుంది. ఓకే, ద కాన్సెప్ట్ ఆఫ్ ఎ సింగిల్ సిటిజన్షిప్ ఇన్ ఇండియా ఈజ్ బారోడ్ ఫ్రమ్. కాన్సెప్ట్ ఆఫ్ ఎ సింగిల్ సిటిజన్షిప్ ఎక్కడి నుంచి బారో చేసామంటే ఆన్సర్ వచ్చేసరికి యూకే. ద కాన్సెప్ట్ ఆఫ్ ఎ జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ అబౌట్ జ్యుడిషియల్ రివ్యూ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చినామంటే యుఎస్ఏ. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ ఏ ఇండియన్ ఫెడరలిజం. ది ఫీచర్ కాదు అనేసి ఏముంది అంటే ఫుల్ ఆటోనమీ టు ది స్టేట్, అవి ఫీచర్ కాదు ఫెడరలిజంది. ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఈజ్. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్కి ఎవరు అపాయింట్ చేస్తారంటే అపాయింట్మెంట్ బై ది గవర్నర్. ఓకే, appointed by governor. Chief Minister of the state is appointed by governor. A money bill is certified by Speaker of the Lok Sabha. The ordinance are promulgated by the presidents or temporary laws and which must be approved by parliament within a specified time. Which schedule of the Indian Constitution deals with the anti-defection laws? Anti-defection laws ఆర్టికల్ ఏంటో అది ఒకవేళ మీకు తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా ఏంటంటే ఇప్పుడు వచ్చేసరికి 10th షెడ్యూల్లో ఉంది యాంటీ డిఫెక్షన్ లా. ఒకవేళ యాంటీ డిఫెక్షన్ లా దేనికి అంటారు, అది ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఎలానో. విచ్ ఆర్టికల్ మీన్స్ writ article means by what authority or warrant is the co warranto. What authority or warrant తోని వారెంటో గుర్తుకు పెట్టుకోండి. ఓకే, the salaries and allowance of a judges of the Supreme Court are detained by the parliament. Okay, the Supreme Court has original jurisdiction in a dispute. All of the above. Answer all of the above ఏమేమి చెప్తున్నా అది ఒకసారి మీరే చదువుకోండి. ఓకే, ఎందుకంటే అది మీకు గుర్తుకు ఉండాలి. ద ఐడియా ఆఫ్ ఎ కాన్కరెంట్ లిస్ట్ ఇన్ ఏ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ borrowed. ఇప్పుడు కాన్కరెంట్ లిస్ట్కి ఎక్కడి నుంచి తీసుకొని వచ్చినామా అంటే ఆస్ట్రేలియా నుంచి. The term union of the state used in Article 1 of the Indian Constitution implies. Union of state అనేసరికి ఆ వర్డ్కి అర్థం ఏంటి అనేసి క్వశ్చన్. The Indian Union is a indisputable. Hmm. 93. The executive power of the state visited in the governor. Which one of the following is not a parliamentary committee? Not a parliamentary committee. ఇది క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇందులో ఏం పార్లమెంటరీ కమిటీ కాదు అనేసి ఉంది.
అది చూసేసరికి మనకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇది పార్లమెంటరీ కమిటీ కాదు. ఓకే, ద పవర్ టు డిసాల్వ్ ది లోక్సభ రెస్ట్ విత్, ఇప్పుడు ద ప్రెసిడెంట్. The an audience ceased to be operate. Ceases to operate is the all of the above. After 6 weeks from the assembly of the parliament, if they disappear by both the house of a parliament, if withdrawn by the president. Ninth schedule of the Indian constitution deals with. Ninth schedule దేనికి డీల్ అవుతుంది అనేసి క్వశ్చన్. ల్యాండ్ రిఫార్మ్ అండ్ ది certain other acts. Which writ is issued to quash the order of the law, lower court or tribunals? Is certiorari. The power to appoint ad hoc judges to the supreme court rest. Ad hoc అంటే మీనింగ్ ఏంటి అంటే టెంపరీ అన్నట్టు. ఓకే, టెంపరీ పర్పస్ ఆర్ టెంపరీ కోసం ఇన్స్టెంట్గా అపాయింట్ చేస్తారు. ద పవర్ టు అపాయింట్ ది ఎడ్ హోక్ జడ్జెస్ టు ది సుప్రీం కోర్ట్ రెస్ట్ విత్. ఎవరు అపాయింట్ చేస్తారు? ఆన్సర్ వచ్చేసరికి మనకు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విత్ ది ప్రీవియస్ కన్సర్ట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఓకే, ఎడ్ హోక్ జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు? Chief Justice of India with the previous consent of the President. 100 questions. Which one of the following is not a part of the basic structures of Indian Constitution as defined by the Supreme Court? The right to property is no longer of a fundamental right. వచ్చేసరికి ప్రాపర్టీ అది వచ్చేసరికి అది ఫండమెంటల్ రైట్ కాదు. మరి ఫండమెంటల్ రైట్ కాదు అంటే ఏం రైట్లో వస్తుంది? నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, అది ఒకసారి నోట్ చేసుకోండి. ఇంకా ఏంటంటే, ఒకవేళ ఇప్పటి వరకు కూడా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఫెదర్ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి 101 క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్? ఫండమెంటల్ రైట్ అనేసి ఏమీ కాదు. ఓకే, సి ఈజ్ ది ఆప్షన్. రైట్ టు ప్రాపర్టీ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ కాదు. ఓకే, దానికి తీసేసి ఎక్కడ వేసారు అంటే ఆర్టికల్ 301లో వేసేసారు. ఓకే, ఎక్కడ ఏం అమెండ్మెంట్ ద్వారా వేసారు అది మీరు కామెంట్లో చెప్పండి. ద కాన్సెప్ట్ ఆఫ్ ఏ ఈక్వాలిటీ బిఫోర్ ది లా ఈజ్ బోరోడ్ ఫ్రమ్. కాన్సెప్ట్ ఆఫ్ ఏ ఈక్వాలిటీ బిఫోర్ ది లా ఎక్కడి నుంచి తీసుకొని వచ్చామా అంటే యూకే నుంచి. ఓకే, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్డ్ ఇండియా యాజ్. ఇండియా అంటే ఏం అంటుంది మన కాన్స్టిట్యూషన్ అనేసి క్వశ్చన్. ఏ యూనియన్ ఆఫ్ ది స్టేట్ అంటుంది. ఓకే, the council of the ministers in a state is a collectively responsible to దానికి the state legislative assembly. A joint sitting of both the houses of a parliament is presided over by the speaker of Lok Sabha. The maximum strength of a Rajya Sabha is 250. రాజ్యసభలో 250 అంత మెంబర్స్ ఉంటారు. విచ్ షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది అడ్మినిస్ట్రేషన్స్ ఆఫ్ ది స్కెడ్యూల్స్ ఏరియాస్ అండర్ ది స్కెడ్యూల్ ట్రైబ్స్? ఓకే, ఆన్సర్ ఈజ్ 5th స్కెడ్యూల్. కొందరు స్కెడ్యూల్ అంటారు, కొందరు షెడ్యూల్ అంటారు. ఓకే, షెడ్యూల్ అన్న స్కెడ్యూల్ అన్న ఒకటి. ప్రొనౌన్సియేషన్ కొందరు షెడ్యూల్ అంటారు, ఓకే, స్కెడ్యూల్ అంటారు. రెండు ఏం చెప్తే కూడా పర్వాలేదు. విచ్ రిట్ ఈజ్ issued to a prohibition a lower court or a tribunals from the proceedings in the case where it is a lax jurisdiction is C prohibition. ప్రొహిబిషన్ రిట్ ఉంది కదా, అది ప్రొహిబిటే చేస్తుంది అన్నట్టు, పనిష్మెంటే ఇస్తుంది అన్నట్టు డైరెక్ట్. అలా గుర్తుపెట్టుకోవాలి మీరు. The power to transfer the judges from the one high court to the another is vested in is the president.
The President. The Supreme Court of India was established in. Supreme Court of India ఎప్పుడు established అయింది? ఇయర్ ఏంటి వచ్చేసరికి మనకు 1950లో సుప్రీం కోర్ట్ ఎస్టాబ్లిష్ అయింది. 1950 1950 The Supreme Court of India was established in 1950. ఈ ఆన్సర్ అయితే మనకు ప్రతి వాళ్ళకు తెలిసి ఉండాలి. యాజ్ ఎ అడ్వకేట్ మన సుప్రీంకోర్టు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే ఎవరన్నా అడిగితే ఈ క్వశ్చన్ అయినా ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. 1950 అది మీకు కొంచెం ఐడియా జనరల్గా ఉండాలి అన్నట్టు ఈ క్వశ్చన్ పెట్టాను. ఓకే. ద కాన్సెప్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఈజ్ బారోడ్ ఫ్రమ్. ఫండమెంటల్ డ్యూటీస్ని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చినాం అనేసి క్వశ్చన్ వచ్చేసరికి మేము ఏం చేయాలి? USSR నుంచి తీసుకొని వచ్చినాం. నా రష్యా అంటారు దానికి, USSRకి. ద ప్రియంబల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బేస్డ్ ఆన్. దేని మీద మన ప్రియంబల్ బేస్డ్ అయ్యి ఉంది? ద ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ మీద. ఓకే. ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్ ఈజ్ వెస్టెడ్ ఇన్ ద ప్రెసిడెంట్. Which one of the following is not a type of parliamentary motion? Option is D. Judicial review. The power to declare a national emergency is vested in is the president. An ordinance promulgated by the governor is subjected to approval by state legislature. The 6th schedule of the Indian Constitution deals with the administrations of tribunal areas in Assam, Meghalaya, Tripura and Mizoram. Which one of the following is not a writ jurisdiction of the High Court? Is D. Advisory opinion. The retirement or age of the High Court judges. High Court judges ది రిటైర్మెంట్ ఎప్పుడు అవుతారు అంటే 62లో హై కోర్ట్ జడ్జెస్ రిటైర్ అవుతారు, 65లో సుప్రీం కోర్ట్ జడ్జెస్ రిటైర్ అవుతారు. ద పవర్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ to interpret the constitution is now as the constitutional jurisdiction. The power to amend the constitution lies with the parliament. Which one of the following is not a feature of a parliamentary system? Is C. Separation of power. Is not a separation of power. Answer is C. Separation of power. The doctrine of a pleasure refers to is B. The governor's power to hold office at the pleasure of the president. Which one of the following is not a financial committee of a Indian Parliament? ఏం కమిటీ కాదు అనేసి క్వశ్చన్. Which one of the following is not a financial committee of the Indian Parliament? Public Account Committee, Estimate Committee, or a committee on a public undertaken, and the committees are government assistants. ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే చెప్పండి, లేకపోతే నేను రేపటి క్లాస్లో చెప్తాను. ఓకే. Which one of the following is not a financial committee of the Indian Parliament? ఇండియన్ పార్లమెంట్ వచ్చేసరికి ఏం కమిటీ కాదు అంటే మనకు వచ్చేసరికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉంది, ఎస్టిమేట్ కమిటీ ఉంది, కమిటీ ఆఫ్ ఏ పబ్లిక్ అండర్టేకెన్ అది కూడా ఉంది, కమిటీ ఈజ్ ఆన్ ఏ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఇది లేదు. ఓకే.
ఎందుకంటే ఇది హోంవర్క్‌గా మీకు ఇచ్చాను. కానీ మీరు చేస్తారో చెయ్యరో కానీ తెలిసిన వాళ్ళు ఓకే. తెలియని వాళ్ళకు ఆన్సర్ అలానే ఉండిపోతాయి కాబట్టి నేను ఆన్సర్ కూడా చెప్పేసాను. డి ఈస్ ది ఆన్సర్. కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్స్. The power to declare the financial emergency is vested in is B. The president. The maximum period of which an audience can remain in force without a parliamentary approval is 6 weeks from the resembling of parliament. Which provision? The provision regarding the emergency are containing in which part of the Indian Constitution is part 18th. Option is B, part 18th. Which one of the following is not a type of errors? Aim type of errors కాదు. ఈ question repeat అయింది injunction and the high court of the judges of the high court are appointed. high court judges ని ఎవరు అపాయింట్ చేస్తారు అనేసి question. the president ఈ question కూడా మనకు repeat అయింది. which one of the Supreme Court? The power of the Supreme Court to hear the cases involving the interpretations of the Constitution is now as constitutional jurisdiction. The concept of a fundamental right is ensuring with the part of the Indian Constitution. The fundamental right part దేంట్లో ఉంది మన కాన్స్టిట్యూషన్లో అని అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకు పార్ట్ 3లో ఉంది. Okay, the objective resolution is moved in the Constitution Assembly by is Jawaharlal Nehru. Okay, the executive here of the state is the governor. Which one of the following is not a function of the Speaker of Lok Sabha? Okay, the Speaker of Lok Sabha leru anesi question. So the answer is a appointing the Prime Minister, maintaining order in the houses, deciding whether a bill is a money bill, appointment the Prime Minister. Ivi kaadu kabatti answer is C. The proclamation of a president's rule in the state requires the recommendation of is B. The governor. The audience can be promulgated with either house of the parliament is not in sessions. Which schedule of the Indian Constitution deals with the allocations of powers between the union and the state is 7th schedule. Which writ is a command issued by the higher court to a public official or a body to perform a public duty is mandamus. The appointment of Attorney General of India is done by Attorney General of India ki ever appoint chestaru is President. Which one of the following is not a type of a jurisdiction of a Supreme Court? Okay, executive anesarki సుప్రీం కోర్ట్ జ్యూరిస్డిక్షన్లో రాదు. ఓకే, ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి మన స్టేట్ పని అయితే గవర్నమెంట్ పని అన్నట్టు. ఇప్పుడు అయితే గైస్ 140 క్వశ్చన్స్ చూసాం. ఇంకా ఇలాంటి వేరే వీడియోస్ కోసం ఒకవేళ మీకు ఇలాంటి ఎంసీక్యూస్ నచ్చితే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఏంటంటే మీకు యాజ్ ఏ వన్ ఆఫ్ ది హోంవర్క్ అనుకోండి. ఒక క్వశ్చన్ ఏంటంటే మన ఇండియాలో ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయి మీకు ఒకవేళ తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయి ఇండియాలో. ఇంకా ఏంటంటే ఇప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్కి అంటే మరొకసారి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మీరు ప్రతి సబ్జెక్ట్ నుంచి ఇలాంటి ఎంసీక్యూస్ వస్తూ ఉంటాయి. అది మనకు రిపీటెడ్ కూడా అవుతాయి. అది ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే తీసుకుంటాం. ఓకే, ఇంకా ఒకవేళ మీకు ఇదే పీడిఎఫ్ కావాలి అంటే మీరు ఇన్స్టాలో కూడా కామెంట్ చేసి చెప్పచ్చు. ఇది ఇన్స్టాలో కామెంట్ చేసి చెప్తే నా టీం మీకు వేసేస్తుంది. దానికి ఇంకా టెన్షన్ తీసుకోవాలి అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్ చదవండి, ఆన్సర్ చదవండి. ఎలా అయినా మీకు బై హార్ట్గా అయిపోతాయి కొన్ని క్వశ్చన్స్. తర్వాత వేరే తెలిస్తే కూడా మీరు ఎలిమినేట్ చేసుకొని క్లియర్ చేసుకోవచ్చు. ఇలాంటివే
వేరే వీడియోస్ కోసం నాకు ఫాలో చేస్తూ ఉండండి. కామెంట్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ యూజీసీ నెట్, లేకపోతే వేరే ఎగ్జామ్స్ ఏంటి ఎల్సెట్ ఆర్ పీజీ సెట్. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్. చలో దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్, అల్లా హాఫీజ్.